బోయింగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాల తయారీ కంపెనీల్లో ఒకటి. తమకు తిరుగులేదనుకుంటుంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ విమానాల్లోనే ఇటీవల లోపాలని గుర్తించింది చైనా. దీంతో ఆ కంపెనీ విమానాల్ని భారత్కు అంటగడుతోంది అమెరికా. అసలు బోయింగ్ డ్రీమ్ లైనర్లలో సమస్యలేంటి? ఎందుకు డీలా పడుతోంది? విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. బోయింగ్కు చెందిన 787 డ్రీమ్ లైనర్ విమానంలో లోపాలు, వరుస ప్రమాదాల్లో బోయింగ్ విమానాల భద్రతా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డ్రీమ్ లైనర్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా విమానాలు కూలిపోవడం అరుదు. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్ లో 787-8 డ్రీమ్ లైనర్ ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. 2011లో బోయింగ్ దీన్ని మార్కెట్లోకి తెచ్చింది. ఎయిర్లైన్ సంస్థలు ఇంటర్నేషనల్ జర్నీలకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్ గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రధాన నగరాల మధ్య నాన్ స్టాప్ ప్రయాణాలకు ఈ మోడల్ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. బోయింగ్ డ్రీమ్ లైనర్ బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుంది. అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటోంది. పర్యావరణ హితమైనదిగా దీనికి పేరుంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడల్స్లలో నాణ్యత తక్కువని సమాచారం. దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశముందని, ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని పలువురు విశ్లేషకులు డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను బోయింగ్ కంపెనీ తోసిపుచ్చింది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్కు షేర్లు పతనమయ్యాయి. అమెరికా ప్రీ మార్కెట్లో 8% మేర క్షీణించాయి. ఇటీవల చైనా బోయింగ్ పై పలు ఆరోపణలు చేసింది. బోయింగ్ 737 విమానాలను చైనా గతంలో తిరస్కరించింది. కాక్పిట్ వాయిస్ రికార్డులో లిథియం బ్యాటరీలో సమస్యలున్నాయంటూ చైనా తిరస్కరించిన బోయింగ్ విమానాలను టాటా గ్రూప్ కొంటోంది. 2023లో 470 బోయింగ్, ఎయిర్ బస్సులకు ఎయిర్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చింది. ట్రేడ్ వార్ సమయంలో అమెరికా కంపెనీ బోయింగ్ విమానాలను చైనా తిప్పి పంపింది. వాటిని మిగతా దేశాల కంపెనీలకు అమ్మేస్తోంది బోయింగ్ సంస్థ. లోపాలున్నప్పుడు సవరించుకోకుండా వాటినే ఎవరో ఒకరికి అంటగట్టడం బోయింగ్ కంపెనీకి అలవాటైంది. చైనాకు అమ్మాల్సిన విమానాలను బెంగళూరులో పెయింటింగ్ వేసి విక్రయిస్తున్నారు.